ఏపీ మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుండటంతో జనం భారీగా తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు యువనేత లోకేష్. ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను ఆయా విభాగాల అధికారులను పిలిపించి పరిష్కరిస్తున్నారు. మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకొని నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారు. దీంతో ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకొని లోకేష్కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ భరోసా ఇస్తున్నారు. వందలాది మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేస్తున్నారు. వందల మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి లోకేష్ ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజా దర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. ఈ ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్ను కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజా దర్బారు లోకేష్ బాబు గారు నిర్వహిస్తున్నట్టు చూసి నేను వెంటనే రాత్రి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను. ఇవాళ ఇక్కడ మొన్నటి నుంచి కూడా మంగళగిరి వాసులకే ప్రజా దర్బార్ అని అనుకున్నారు చాలామంది, కానీ నన్ను కూడా లోపలికి పంపించడం జరిగింది. సార్కి ఇదంతా వివరించి మాకు విముక్తి కలిగించాలి, మాకు న్యాయం కలిగించాలి. 20 లక్షల అప్పులు తెచ్చి ఇంతేకాదు 161 ప్రోగ్రాంలో ఎన్నో ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి. అది కాదు, ఇప్పుడు వెంటనే మాకు 200 మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. స్టాళ్ళు మూసేసి జెయింట్ విల్లు మూసేసి దాన్ని ఖర్చు ₹1 కోటి ఖర్చు మాకు వెంటనే స్పందించారు. ఒక అందరు అధికారులతో మాట్లాడి 1 గంటలో మాట్లాడి ఈరోజు మాకు సహాయ సహకారాలు వెంటనే అందిస్తానని చెప్పారు. చాలా సంతోషం. మాకు ఇవాళతో విముక్తి కలిగితే మేమందరం కోలుకుంటామని కూడా లోకేష్ బాబు గారికి తెలియపరచుకుంటాం.